హే గైస్, ఎలా ఉన్నారు? మీకు తెలుసు రీసెంట్గా నేను మనీషా కొయిరాలా గారిని బీఎన్ఎస్ గోగ్రేట్ ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను. చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు క్యాన్సర్ నుంచి బయటకు ఎలా పడ్డారు, తర్వాత అసలు అంతా మనోధైర్యం ఎలా తెచ్చుకున్నారు, మొత్తం దాంట్లో ఉంది. అయితే నేను పోయిన ఇయర్ ఆమెను కలిసినప్పుడు అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి. అయితే ఆమె కొన్ని డేట్స్ ఇస్తున్నారు, నేను అప్పుడు వేరే చోట తిరుగుతున్నాను. నేను ఇచ్చినప్పుడు ఆమె కుదరట్లేదు. సో అట్లా చాలా చాలా జరిగి ఫైనల్గా ఒక రోజు చేసేసాము. సో అది ఇంటర్వ్యూ కూడా అప్లోడ్ అయిపోయింది. నిజం చెప్తున్నా, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి మోటివేషనల్ ఇంటర్వ్యూ. అయితే చాలా మందికి మనీషా కొయిరాలా గారు అంటే ఎవరో తెలుసు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆమె స్టేజ్ 4 ఓవేరియన్ క్యాన్సర్ని దాటి వచ్చారు. మామూలుగా తెలుసు కదా, స్టేజ్ 4 అంటేనే ఇంకా ఆల్మోస్ట్ అందరూ హోప్స్ వదిలేస్తూ ఉంటారు. అది కూడా ఓవేరియన్ క్యాన్సర్లో అంటే చాలా తక్కువ రేట్ మామూలుగా సక్సెస్ రేట్ అనేది. అయినా కూడా దాటి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ హెల్తీగా వచ్చి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమె పీక్ స్టేజ్లో ఉన్నారు అప్పుడు, ఆమెకి ఇవన్నీ జరుగుతున్నప్పుడు. ఊహించుకోండి, మాల్ ఏంటి ఇంత హై లెవెల్గా చూసి, గ్లామరస్గా చూసి, సడన్గా ఇట్లాంటి ఒక ఓవేరియన్ క్యాన్సర్ అలా వచ్చి మొత్తం స్టమక్ అంతా స్వెల్ అయిపోయి, తర్వాత బాల్నెస్ వచ్చేసి రేడియేషన్ వల్ల మొత్తం ఊహించుకోండి, అంత హైయెస్ట్ లెవెల్స్లో ఉండి సడన్గా అందరూ ఏమనుకుంటారు అని చెప్పి ఇంకా చాలామంది కుంగిపోతారు బేసిక్గా. కానీ ఆమె ఇంకా హైయెస్ట్ లెవెల్కి ఎదిగారు, ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఆమె జర్నీలో చాలా నేర్చుకున్నారు. మీరు అసలు అనుకుంటారు మామూలుగా క్యాన్సర్కి ఇట్లా అని, కానీ ఆమె ఇంకా చాలా డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి క్యాన్సర్ నుంచి బయటపడడానికి అని ఆమె చెప్పారు. తర్వాత ఈ ఎమోషనల్ హెల్త్ యొక్క వాల్యూ ఏంటి, ఇల్నెస్లో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా మామూలుగా ఆమె డిస్కవర్ చేశారు. ఎన్నెన్నో ట్రై చేశారు, అసలు ఓల్డ్లో ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ ట్రై చేశారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మందికి ఏంటంటే అలాంటి ఒక కష్టమైనది జరిగితే ఇంకా దాటేసిన తర్వాత ఇంకా వదిలేస్తారు. ఇంకా మనం దాని గురించి ఆలోచించద్దు, ఇంకా వదిలేద్దామని. కానీ ఆమె అలా చేయలేదు. మొత్తం ఒక్కసారి ఆమె ఎక్స్పీరియన్స్ అంతా వెనక్కి వెళ్ళి పెయిన్ ఒక్కసారి అసలు ఏమేమి భరించింది, ఏమేమి నేర్చుకుందని చెప్పి ఒక బుక్ ఫార్మేట్లో ఆమె రిలీజ్ చేశారు. ఒకవేళ మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే మాత్రం ఇది మాత్రం మిస్ చేయొద్దు. బుక్ పేరు వచ్చి హీల్డ్. నిజం చెప్తున్నా, ఆ బుక్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అయ్యే వరకు నేను లెగలేదు. సో అయితే ఆ ఇంటర్వ్యూని నేను ఇంగ్లీష్లో చేశాను, కానీ చాలా మందికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం, కాబట్టి సబ్టైటిల్స్ కూడా పెట్టాను. అయినా కూడా మన తెలుగు వాళ్ళకి ఇంకా నీట్గా అర్థం అవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను టాప్ 3 లెసన్స్ ఆ వీడియోలో నుంచి నేర్చుకున్నాయి మీకు చెప్తున్నాను. కానీ నిజం చెప్తున్నాను, మీకు మాత్రం కుదిరితే వెళ్ళి ఆ వీడియో చూడండి. దాంట్లో చాలా గోల్డెన్ మైన్, అంటే గోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎలా ఈ వీడియో ఫార్మాట్ ఉంటుందంటే, ఫస్ట్ ఆమె చెప్పిన ఒక లెసన్ మీకు డిస్ప్లే చేస్తాను, దాని తర్వాత ఆమె ఏం చెప్పిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా స్టైల్లో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఏంటంటే మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆమె ఏం చెప్పారంటే, డైట్ ఎక్సర్సైజ్ కన్నా కూడా ఇంపార్టెంట్ మైండ్ సెట్. మైండ్ సెట్ అనేది సరిగ్గా లేకపోతే మాత్రం సక్సెస్ అవటం అనేది చాలా కష్టం. ఇది ఒక్క హెల్త్లో కాదు, దేంట్లో అయినా కూడా. దీది సెకండ్ క్వశ్చన్ ఇస్, డూ యూ హ్యావ్ ఎనీ అడ్వైస్ టు దోస్ ఫీలింగ్ హోప్లెస్ ఇన్ దేర్ లైఫ్? So I will say one thing. We are human beings, and as a human being, we have limitation also. We have limitless potential also. So I believe in doing my best at that point with whatever capacity I have, and then leave it to my destiny, leave it to my God. So, but I never give up without trying. I always try. I always try to find a solution. I always look for, there has to be a way. So, but I also learn, the cancer also humbles you. Cancer also kind of makes you realize that the doctors, the patient, we all have limited capacity. And all we can try is to do our best. Also spirituality and so many other things made me realize when it's time to go, one should go with dignity, because see, when we are born, we have to die, and that's the ultimate truth. So somehow there's a dignity in letting go and accepting the fate, and accepting it with peace in mind, with happiness and joy and stuff like that. But I will not reach that space without giving my 200%. So I'm a fighter, and I feel that has really given me strength always since my childhood.
Life hasn't been easy to me. Things haven't come to me on a platter. I had to fight and I had to work hard for everything I have today, and the last was my journey to recovery and my health, and I had to work hard. I had to study myself. I had to, look for solution rather than wallowing in self-pity and sorrow. And I went through all that. We as a human being, when we are faced with some really scary situation, the easiest thing to do is to give up. Okay, oh, we can't do this, and it's my fate, and let's accept this and let it be. That is giving up. But if we say no, maybe there is a way. Maybe divinity, divine wants me to look for answers and fight for it. And you just have to find your answer, what you really wish to. I would advise people who are in a very, very, I don't say hopeless, but I would say who are in a situation which is very tough. Look for some kind of a solution. Maybe you won't find an answer. That should be also okay. But maybe there is an answer, you know. Stage four, if I had given up, oh shit, this is. I did. I have to tell you this, BNS, that in this same room, in that corner, after I got diagnosed, I came here and I was ignorant. Honestly, I was ignorant and I had a lot of fear. So I was telling my sister in law that, okay, this is it, now I have to say goodbye to life. And I guess I have cancer and I'm going to die. So my sister in law actually drilled into me. She said, Didi, you cannot give up like this. You have to believe that you're going to win. Then only you should go for a treatment. Otherwise, if you go with a defeated attitude, you will be defeated. But if you go with the warriors and a conquerors mentality and say, no, you're going to defeat the disease, then there are chances, even for the people with, late stage cancers. So, I mean, that's changed my perspective. And I said, okay, fine, as long as I live, I am going to do my best to fight back and live a healthy life. సో మీరు ఆ క్లిప్ గాని చూస్తుంటే ఇప్పుడే దాంట్లో ఒకటి చెప్పారు ఏంటంటే ఆమెకి డయాగ్నోసిస్ అయిన తర్వాత అంటే క్యాన్సర్ వచ్చిందని చెప్పిన వెంటనే ఇంకా ఆమె హోప్స్ అన్నీ వదిలేసుకున్నారు బేసిక్గా. ఇంకా క్యాన్సర్ వచ్చింది కదా ఇంకా నేను చనిపోతాను అట్లా అనుకున్నారంట. అయితే అక్కడ వాళ్ళ సిస్టర్ ఇన్ లాకి చెప్తే సేమ్ స్టోరీ, వాళ్ళ సిస్టర్ ఇన్ లా చాలా గట్టిగా చెప్పారు, ఎట్టి పరిస్థితులు అలా ఆలోచించొద్దని చెప్పారు. ఎందుకంటే మనం ఇప్పుడే డిఫీట్ యాక్సెప్ట్ చేసుకుంటే ఇంకా ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది, మీరంతా సపోర్ట్ ఉండాలి. మీకు కష్టంగా అనిపించినా కూడా ఓకే ఫైట్ చేద్దాం, ఫైట్ చేసి ఎట్లయినా మనం దాటెళ్దామన్న మైండ్ సెట్లో ఉంటేనే ఏమైనా సపోర్ట్ చేస్తుంది. అలా కాకుండా ఇంకా అయిపోయింది అనుకుంటే నిజంగా బాడీ కూడా కోఆపరేషన్ చేయదు. ఇంటర్వ్యూలో ఆమె చెప్తానే ఉన్నారు ఏంటంటే ఆమె ఒక ఫైటర్ లాగా చేశారు. ఇప్పుడు డెత్ అనేది అందరికి వస్తుంది, కానీ ఆమె ఏంటంటే ఊరికి ఎందుకు గివ్ అప్ చేయాలి, నన్ను అలా చేయను, 200% ఇచ్చిన కానీ నేను సాటిస్ఫై అవ్వనని చెప్పి ఆమె చెప్పారు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ మెయిన్ పాయింట్ వచ్చేంటంటే మన మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనమే ఓడిపోతాం అనుకుంటే వేరే వాళ్ళు గెలుస్తారని ఎందుకు చెప్తారు చెప్పండి. అది ఓన్లీ హెల్త్కి సంబంధించి కాదు, దేంట్లోనైనా మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంపార్టెంట్గా గెలుస్తామని నమ్మకం మనం పెట్టుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ టైమ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమోషనల్ హెల్త్ ఇన్ కీపింగ్ ఇల్నెసెస్ అవే? It's a huge. So I have, during my cancer recovery time, I was figuring out how to get back to health and why some people come out of like serious diseases and some people do not, and all that. In that, I navigated what I figured out in many books, through many books, and I also found many books on on how people got instant recovery from cancer and all that. So in that, what I've figured is, we human beings not only just body, but our mental health, our emotional health, our psychological health. There's so many aspects of us. We are very complex and very diverse and very this thing. We human beings are not just, if there is a disease in my body, only through medical or physical thing is not going to be working on.
We have to understand, our emotional, our mental, our psychological, every aspect, And normally, what I found, uh, things like cancer are people who have not really forgiven, people who have deep resentment, people who have lots of anger, but they have buried it inside and not been able to express, and they do not know how. So, I read this book from Louise Hay, and in that she talks about, there was this book on you can heal your life, and in that, each disease, each part of the disease, she is linked to some kind of emotional disbalance, and emotional intelligence, emotional health is very, very important. You catharsis that I do, while telling my story, while writing my book, is a part of my healing. And one of my friends had suggested that I was probably depressed when I came back from New York after my recovery. And I was depressed, but I didn't know. You see, we are not taught about these things. Nobody talks to us about these things. So I went and did psychotherapy, and I realized, my God, yes, I have some anxiety issues, some deep rooted fears, and blah 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 blah. And I worked on that. And then also, there was a time I realized there's a certain aspect of my being needed some freedom from, the buried pain. So I went 6 months. I went to an ashram, and I worked on myself. And once I'm out from that, I came stronger. I came out understanding my unconscious, subconscious triggers, and um, look, to simplify this thing, we human beings, like our body, mind, emotion, our spirituality, our state of happiness, everything is intertwined, interlinked. So everything should have a nice flow of energies in a nice balanced way, you know. Um, and if we are hurt, or if we are disturbed, and if we are troubled, we really need to seek out help. And I'm not only saying that just run to the psychotherapist, or just run to some guru, or just run to this or run to that. No, but at least acknowledge yourself and so keep in mind, okay, this is what going on in my life. I need to work on it. I need to navigate through this. So once you're clear in your head, you'll find a method to heal yourself. Absolutely, Didi. 1000%. This reminded me of like a quote by Bruce Lee: "A man who is unaware that he's walking in the dark will never seek the light." So Absolutely. I really believe that. Thank you for that, Didi. నెక్స్ట్ ఇదైతే మైండ్ బ్లోయింగ్ కదా. అసలు మామూలుగా నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. లూయిస్ హే అని చెప్పి ఒక ఆథర్ ఉంటారు. మీరు మాత్రం మిస్ చేస్తే మాత్రం 80% చూడాలి. ఆమె ఒక బుక్ రాశారు, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని చెప్పి. నేను ఆ బుక్ మీద కూడా వీడియో చేద్దాం చాలాసార్లు అనుకున్నాను. మళ్ళీ ఇది ఒక మంచి రిమైండర్ అయింది. ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ హెల్త్ అనుకుంటే ఫిజికల్ బాడీ ఒకటే అనుకుంటారు. కాదు, ఫిజికల్ బాడీతో పాటు మెంటల్, సైకలాజికల్, తర్వాత ఎమోషనల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్కి సంబంధించిన దాంట్లో. చాలామంది ఏమనుకుంటారంటే డిసీజెస్ ఏమైనా వస్తే మామూలుగా ఈ ఫిజికల్గా కానీ లేకపోతే మెడికల్ కానీ ట్రీట్ చేసేసి ఆ మెథడ్స్ వాడేస్తే అయిపోతుంది అంటే కాదు. మన మైండ్ అనేది, మన ఎమోషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం రీకవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందని చెప్పి ఆమె చెప్పారు. అందుకనే లూయిస్ హే గురించి చెప్పారు. అంటే ఆమె ఏం చేశారంటే ప్రతి ఒక్క డిసీజ్కి ఎమోషనల్ రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూలో ఇది చూసుంటే ఆమె ఒక్క ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి, ఇప్పుడు మీకు కోపం అనేది ఎప్పుడు ఉంటా ఉండింది అనుకోండి, అది లోపల పెట్టుకుని అట్లానే ఉన్నారనుకోండి, ఆ ఫీలింగ్ని మీరు వదిలేయకుండా, ఎవరైనా క్షమించి వదిలేయకుండా అదే ఫీలింగ్ లోపల పెట్టేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది తెలుసా, అది ఏదో ఒక డిసీజ్గా మారిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు బుద్ధ ఉన్నారు కదా, బుద్ధ కూడా చెప్పారు అప్పుడు ఏంటంటే, ఇప్పుడు కోపం అనేది ఏంటంటే మన చేతిలో ఒక మండే బొగ్గును పెట్టుకొని వేరే వాళ్ళ మీద ఎద్దామని చూడటం. ఏమవుతుంది, ఫస్ట్ కాలేదు ఎవరికి, మనకే.
సో ఏంటంటే అందరు మంచోళ్ళు, అందరూ ఎవరి మీద కోపడకూడదు అలాంటివి నేను చెప్పట్లేదు. ఏంటంటే ఒకటి లోపల పెట్టుకుని అలానే ఉండకూడదు, అలా ఉంటే అది ఏదో ఒక విధంగా మారుతుంది. లూయిస్ ఏ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు కొంతమందికి పంటి నొప్పి వచ్చింది అనుకోండి, దానికి రీజన్ కూడా ఏదో ఒకటి ఉంటుంది. అలా ప్రతి దానికి ఒక్కొక్క రీజన్ చెప్పారు. సో ఈమె అలాంటి బుక్స్ కూడా ఫాలో అయ్యారు. అందుకనే 90 సెకండ్ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టోనీ రాబిన్స్ గారు చాలా చోట్ల చెప్పారు, నేను కూడా ఎన్నో వీడియోస్ చేశాను దాని మీద. ఏంటంటే ఎవరైనా ఫస్ట్ బిహేవ్ చేశారు అనుకోండి, కోపం వస్తుంది. ఆబ్వియస్ గా మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి కోపం వస్తే చిరాకు వస్తుంది. సో ఏం చేస్తారంటే ఏదైనా 90 సెకండ్స్లో మీ మైండ్లో అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా చేశాడు ఇలా చేశాను ఆలోచిస్తూ ఉంటారు కదా, అలా చేసేది కూడా 90 సెకండ్స్ టైం పెట్టుకొని ఫుల్ ఇష్టం వచ్చినట్టు మైండ్లో అనేసుకోండి. దాని తర్వాత వదిలేయండి. బెస్ట్ మెథడ్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అది క్యారీ చేస్తూ ఉంటారు. క్యారీ చేసి 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 అంటే లోపల అలానే ఒక ఫీలింగ్ బరీ అయిపోతూ ఉంటుంది. అలా చేయొద్దు. ఎవరో కోసం మీ పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు వదిలేసుకోవడం. సో ఆ 90 సెకండ్స్ తర్వాత వదిలేసేయండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే వాళ్ళని ఫర్గ్యూ చేసి వదిలేసేయండి. అలా అని నేనేంటంటే ఇప్పుడు వాళ్ళతో ఇంకెప్పటి నుంచి మంచిగా ఉంటాము, వాళ్ళు ఇంత చెడ్డగా బిహేవ్ చేసినా కూడా మనం మంచిగా ఉంటాం అలా అనట్లేదు. నేనేమంటే తెలివిగా బిహేవ్ చేయండి. ఇప్పుడు మీరు ఒకరు వర్స్ట్ బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఆ మూమెంట్లో అలా అనేసుకొని తిట్టేసుకొని మైండ్లో ఇంకా వదిలేసేయండి. నెక్స్ట్ టైం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళతో లిమిట్స్లో ఉండటం, తర్వాత వాళ్ళతో మరీ అంత చనువు ఇవ్వకుండా ఉండటం, అలాంటి చేయటం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఆ సిచ్యువేషన్స్ అనేవి జరగకుండా ఉంటాయి. నేనైతే రికమెండ్ రియల్గా చెప్పాలంటే నేను ఆ తిట్టుకోవడం కూడా తిట్టుకోను. బేసిక్ ఏంటంటే కొంతమంది కోపం వచ్చేస్తుంది చేసినప్పుడు, ఏదో అని అనిపిస్తుంది కాబట్టి మైండ్లో అలా అనిపిస్తూ ఉంది కాబట్టి తిట్టుకుంటారు మైండ్లో, అదోకే. కానీ నేనేమనుకుంటానంటే ఓకే దాని నుంచి నేను నేర్చుకున్న లెసన్, ఇలా చేయటం వల్ల అలా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఇలా చేయను, అలా తెలుసుకొని నేను వాళ్ళని వదిలేస్తాను. ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తుంటే చాలా రాళ్ళు ఉంటాయి, ప్రతి రాళ్ళ గురించి పట్టించుకుంటారా? సో అట్లా ఏంటంటే కొంతమంది వర్స్ట్ బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళ గురించి తెలుసుకుంటారు, దాని తర్వాత ఇంకా వదిలేస్తారు. దీది, వాట్ వాస్ ద రోల్ ఆఫ్ ఎఫర్మేషన్స్ ఆర్ ఆటో సజెషన్స్ ఇన్ యువర్ హీలింగ్ జర్నీ? Well, I was doing everything that is possible under the sun. I was just, I had this horse's blinkers or whatever you call it. I was solely doing everything under the sun to heal myself. And, cancer treatment is a long term treatment, it's not short. And I had plenty of time, and I started researching, and I found audiobook. In audiobook, I found some books on what has worked with someone and what has not. So in that, I came across affirmations. And affirmation, I would create my own affirmation. I had a japa mala, and I started, you know, because we're so full of fears. We're so full of, failure. We're so full of death. We're so full of, I was so filled with fear. Um, so maybe my negative conversation was going on, and I knew it's not healthy for me. So I said, instead of, okay, whatever is going on, which I can't help it. But consciously, what I can do is start, taking a jap mala and started doing japas. And my mantra was, I'm healed, and I'm healed, I'm healed, I'm healed, I'm healed. And I mean, there's so many things I did during that time, and start talking positively, start reading books only about those people who have recovered from cancer, start watching good and hopeful and motivational films or documentary. Uh, and honestly, my parents were also a huge help for me, in the sense my mother was very helpful for me, because she would really screen through people who are depressed. She wouldn't allow them near me. She wouldn't want anybody to say, oh, poor you, what's happened, life is like that, and blah blah blah. She said, no, get out from here. My daughter is not going to listen to this sort of a depressed conversation. Please don't come till she's fine. Or by mistake, if I was in my iPad, some sad movie or some sad music or something like that, she would just say, nothing doing, this is not, it's not allowed. So honestly, um my house during those days was filled with positivity. And I remember one friend of mine, he came to drop something that my mother had called from Bombay. And when he was entering my flat, he told me this much later on, that uh, when he was entering my flat, he had this visual that I'll be lying in the bed, I'll be like
seriously, not energy, and there'll be medicines around me, and everybody will be sad and morose, and it's going to be very gloomy and sad atmosphere. But when he actually entered the flat and he saw I was bald, of course. My during chemo, my hair had my eyebrows, hair, everything had gone, conked off, had gone, had fallen. uh, I was bald. I was happily singing and cooking in the kitchen. There was a nice music playing where my niece and my mom were playing some game. My sister-in-law was around somewhere laughing or something. So when he entered, it looked like, oh, there's some party going on, and it was just that atmosphere we created. Um, because we wanted to be in a state of happiness, not in a state of sadness. And somehow, all of us, of course, at the bottom of it, everybody was sad, but we were fighting that and trying to enjoy the moment, and not be in our head and think of the death. As and when that happens, we'll be okay. But at present, let's be happy and positive and all that. So I think it speaks about a mind frame. It speaks about uh, staying positive, even if it's faking it, it's fine. I feel, Yes, Didi. సో ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. చాలా మందికి ఇది తెలియదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలా బుక్స్ చదివాను క్యాన్సర్ మీద కూడా, ప్లస్ చాలా కూడా మిగతా అన్నీ చేశాను. దాంట్లో కూడా ప్రతి చోట రిపీట్ అయ్యే లెసన్ ఏంటంటే మన ఎన్వైర్న్మెంట్ని పాజిటివ్గా ఉంచుకోవాలి. మీ వరకు మీరు పాజిటివ్గా ఉంటారు, కానీ ఒక్కోసారి ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్కౌంటర్ అయినప్పుడు మీ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ని కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. అందుకనే ఈ వీడియోలో కూడా మీరు చూస్తే ఏం చెప్పారు, మనీషా గారి మదర్ కూడా స్క్రీన్ చేసేవాళ్ళం పీపుల్. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతుంటే ఆమె దగ్గర కూడా వచ్చేటట్టు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడతారు, తెలుసు కదా చాలా మంది, ఇది యూనివర్సల్ ఫినామినన్. చాలా మంది రిలేటివ్స్ అలాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తూ ఉంటారు. ఏంటంటే ఓ దగ్గరికి వచ్చి నెగిటివ్ మాట్లాడటం అలాంటివి చేస్తారు. అసలే ఇప్పుడు క్యాన్సర్ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నెగిటివిటీ ఎందుకు, ఇంకా ఎక్కువ నెగిటివిటీ. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, గుర్తుందా? వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్ ఒకరు వస్తే ముంబైకి అపార్ట్మెంట్కి ఇలా బాధపడుతూ ఉండుంటారు, పక్కనంత మెడిసిన్స్ ఉండుంటాయి, అందరు ఏడుస్తూ ఉండుంటారు, అట్లా అనుకుని ఉన్నారంట. కానీ సడన్గా ఓపెన్ చేస్తే అందరు డాన్స్ చేస్తున్నారు, తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీనింగ్ ఏంటంటే వాళ్ళు బాధ అసలు పడలేదని మీనింగ్ కాదు. బాధపడినా మనము ఎన్వైర్న్మెంట్ని పాజిటివ్గా చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పడానికి ఒక పెద్ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. తర్వాత లూయిస్ హే కూడా ఇదే చెప్పారు. ఏంటంటే ఇప్పుడు మీరు ఏమన్నా హెల్త్ సంబంధించిన సిచ్యువేషన్స్ అలాంటివి ఉంటే ఎప్పుడైనా ఎన్వైర్న్మెంట్ అనేది చాలా క్లీన్గా, సూపర్గా, మంచిగా, పాజిటివ్గా మెయింటైన్ చేయాలని చెప్పారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కామెడీ మూవీస్ చూడాలి, తర్వాత ఒక హెల్తీగా పాజిటివ్ థింగ్స్ చూడాలి, స్టోరీస్ కూడా సక్సెస్ స్టోరీసే చూడాలి. ఇప్పుడు ఎవరో ఏదో అయిపోయింది, క్యాన్సర్ వచ్చి అలాంటివి కాదు, ఎవరు ఎలా దాటారు అలాంటి ఆటోబయోగ్రఫీస్ అలా చదవటం వల్ల ఏంటంటే ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. హోప్కి చాలా చాలా పవర్ ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే 2 గ్రూప్స్ ఆఫ్ ర్యాట్స్ తీసుకున్నారు. ఒక గ్రూప్లో ఏంటంటే ర్యాట్స్ని వాటర్లో వదిలేశారు, ఇంకొక గ్రూప్లో కూడా వాటర్లో పడేశారు. సో ఏమైంది, దాని తర్వాత ఏంటంటే స్విమ్ చేసి ఏంటంటే 15 మినిట్స్ వరకు స్విమ్ చేయగలిగినాయి. చేసిన తర్వాత ఇంకా వదిలేసి చనిపోయింది ఫస్ట్ గ్రూప్లో. సెకండ్ గ్రూప్లో ఏం చేస్తుందంటే అవి కూడా 15 మినిట్స్ వరకు చేసి ఆల్మోస్ట్ గివ్ అప్ చేయబోతున్నప్పుడు ర్యాట్ని తీసుకొచ్చి బయట పెట్టి కొంచెం దాన్ని తుడిచేసి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని వచ్చి పెట్టారు. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నీళ్ళలో పడేశారు. అప్పుడు ఎంతసేపు మామూలుగా ర్యాట్ ఈదిందో తెలుసా? 1 అవర్ అనుకుంటున్నారా, 2 అవర్స్ అనుకుంటున్నారు, 3 అవర్స్ అనుకుంటున్నారు? కాదు, 60 అవర్స్. కొన్ని అయితే 80 అవర్స్ వరకు కూడా స్విమ్ చేసినాయి. అంటే 240 టైమ్స్ మోర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాయి. సో ఎందుకు అలా? ఎందుకంటే హోప్ వచ్చింది. అంటే మళ్ళీ ఎవరైనా మళ్ళీ కాపాడతారేమో అని చెప్పి ఒక హోప్ వల్ల మళ్ళీ అవన్నీ చేసినాయి. అలానే ఏంటంటే ఇలాంటి ఒక పాజిటివ్ థింగ్స్ అన్నీ అలాంటివి చూసారనుకోండి, ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఓకే, నేను కూడా బాగుపడగలను, నాకు కూడా ఛాన్స్ ఉంది రికవరీకి, అలా ఫీలింగ్ వస్తుంది. సో ఈమె కూడా అట్లానే కంటిన్యూగా అన్ని పాజిటివ్ స్టోరీస్, అన్ని పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. ప్లస్ చెప్పారు కదా వీడియోలో, ఏంటంటే చాలా గూగుల్లో చూసినా కూడా అన్ని నెగిటివ్ చూపిస్తున్నారు, ఏది చూసినా కూడా సక్సెస్ స్టోరీస్ కనపట్లేదు. సో కొంతమంది ఆ ట్రాప్లో పడిపోయి అయ్యే చూసి ఇంకంతే అని ఫిక్స్ అయిపోయి చాలా అవ్వకూడదు. సో అందుకని ఆమె ఎతికారు, కొత్త బుక్స్ చదివారు, ఎఫర్మేషన్స్ ట్రై చేశారు, ఆటో సజెషన్స్ ట్రై చేశారు, ఎన్ని ఈ డాక్యుమెంటరీస్ చూశారు, ఎక్స్పర్ట్స్తో మాట్లాడారు, ఎన్ని కుదిరితే అన్ని చేశారు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నారు. ప్లస్ మీరు లాస్ట్లో ఆమె 7 డే ఛాలెంజ్ కూడా ఒకటి ఇచ్చారు. మీరు చూస్తే ఏంటంటే
మీరు కూడా ట్రై చేయొచ్చు కదా ఆ 7 డే ఛాలెంజ్. ఏంటంటే నేను ఎప్పటికీ ఇలానే చేయమని చెప్పట్లేదు, కానీ అలా చేయటం వల్ల ఏంటంటే మన పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ఆ 7 డే ఛాలెంజ్లో ఏం చెప్పారంటే ఒక 7 days ఎవరిని తిట్టుకోవద్దు, ఏమనుకోవద్దు, మీకు ఎంత వర్స్ట్గా వేరే వాళ్ళు బిహేవ్ చేసినా జస్ట్ 7 days వరకే. ఎందుకంటే ఒక థింగ్ చూసి దాంట్లో ఓన్లీ పాజిటివ్ మాత్రమే చూడమని చెప్పి వాళ్ళ గురువు గారు ఆమెకి ఎగ్జాంపుల్గా ఒక ఛాలెంజ్ ఇచ్చారంట. అది మనకి ఇచ్చారు ఆమె. సో ఊరికే ట్రై చేద్దాం. ఒక 7 days చేయడం వల్ల మన కంప్లీట్ మైండ్ సెట్ మారిపోవచ్చేమో. నిజంగా ఎవరైనా ఫాలో అవుతారు అని అంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్ రాయండి, నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తాను. ప్లస్ మనీషా గారిని నేను దీది అని పిలుస్తాను. సో మనీషా గారికి కూడా నేను ఈ వీడియో పంపిస్తాను. సో కామెంట్స్ కూడా ఆమె చదువుతారు కాబట్టి నిజంగా మీరు ఒకవేళ 7 day ఛాలెంజ్ కానీ చేస్తారు అంటే మాత్రం కింద కామెంట్స్లో రాయండి. సో ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకి లైఫ్లో ఏదో జరిగిపోయి దాని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ నుంచి కూడా చూసి నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవడం అనేది చాలా లెస్ కాస్ట్లీ, మనకి మనం తెలుసుకోవడం అనేది చాలా కాస్ట్లీ. ఏంటి మనీ ఒకటే కాదు, ఎమోషనల్లీ అన్నిటి వైజ్. సో మనం ఏంటంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకుండా ఉంటే మనకు అలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వవు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఉండటము, తర్వాత టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ అలాంటివి మనము మైండ్లో పెట్టుకోకుండా ఉండటం, తర్వాత ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఏంటంటే తెలియకుండా ఒక్కొక్క ప్యాటర్న్ బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అనుకోండి, అతను ఇప్పుడు కోపడుతూ ఉన్నాడు అనుకోండి, క్వశ్చన్ చేయలేదు అనుకోండి, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ కోపం అనేది ఏదో ఒక ఫామ్లో డిసీజ్గా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది కంటిన్యూగా టెన్షన్ పడుతూ ఉంటారు, అది ఇంకొక డిసీజ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఇన్వైట్ చేసేది అంటే మిమ్మల్ని ఒక్కసారి జస్ట్ ఒక 1 minute క్వశ్చన్ చేసుకోండి. ఏంటంటే నాకేమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా, టాక్సిక్గా నెగిటివ్గా ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకే ఇలా బిహేవ్ చేస్తున్నాను, దీన్ని మార్చాలి, ఎలా మార్చాలి అనేది మీరు ట్రై చేస్తే మీరు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది చాలా చాలా ప్రెషియస్. ఎలాంటి లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్లో ఉన్నా, ఎలాంటి స్టేజ్లో ఉన్నా కూడా హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వెల్త్. దాన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే మీరు ఇప్పటికిప్పుడే బిలియనర్స్ అయిపోతారు సైకలాజికల్గా. ప్లస్ ఈ టాపిక్ మీద కూడా చాలా వీడియోస్ చేశాను నేను, మీరు నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. స్ట్రెస్ మీద, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, న్యూట్రల్ థింకింగ్, చాలా దాని మీద నేను వీడియోస్ చేశాను, కుదిరితే చూడండి. ప్లస్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అనేది ఒక రిమైండర్ మీ అందరికీ. ఏమైనా ప్యాటర్న్స్ ఉంటే మీరు ఒక విధంగా బిహేవ్ చేస్తూ అది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే దాన్ని బ్రేక్ చేయాల్సిన టైం వచ్చింది. బ్రేక్ చేయకపోతే మిమ్మల్ని బ్రేక్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.